31న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలోనే పోలీసులు విధించినటువంటి ఆంక్షలపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొని తీరడం ఖాయమంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలందరూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సంజీవయ్య గారు కూడా ఉన్నారు. సార్, ఎలా చూడాలి పోలీసులు విధించేటువంటి ఆంక్షలు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఏమైనా విధించడం జరిగిందా? ఒకటి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారంటే ఆపే శక్తి మీ తరానికి సరిపోదు, మీకు సరిపోదు ఈ ప్రభుత్వానికి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా. అయ్యో మేము తప్పు చేశాము, గత ఎన్నికల్లో మేము తప్పు చేశాము, మేము తప్పు చేసింది కొంత అయితే ఈవీఎంల వల్ల మోసపోయి అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు మదన పడతా ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొదిలికి వచ్చినా బంగారుపాలెం వచ్చినా, బంగారుపాలెంలో అయితే పెట్రోల్ బంకులు మూసేశారు. పెట్రోల్ బంకులు మూస్తే జనాలు పరిగెత్తారు, ఏదో అవ్వబడతాడు పరిగెత్తి వచ్చారు. ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. పోలీసు వారు మీరు హెలిప్యాడ్ దగ్గరికి 10 మంది రండి, ఒకటి ఆలోచన చేయాలి. ఈ జిల్లాకు వస్తున్నారు, ఈ జిల్లాలో 11 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మరి సీనియర్ మాజీ ఎంపీలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. 10 మంది రిస్ట్రిక్షన్ ఎవరిని చేయాలనుకున్నారు మీరు? మరి ఆడకొస్తేమో జైలు కాడికేమో 2 రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇంటికేమో 1 రావాలి. ఈ ఆంక్షలు అసలు అర్థం కాని పరిస్థితి. మీరు ఇక్కడ చెప్తున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా దీన్ని కట్టడి చేయలేరు. మీరు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అని భయపడి ఆంక్షలు విధిస్తున్నారు. కానీ మేము అధికారం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆఖరాకి లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేశారు, వాళ్ళు ప్రజల్లోకి వచ్చారు. మేము అటను మీరు ఆడన తిరుక్కోండి, ప్రజల స్పందన మీకు లేనప్పుడు మీరు ఆడ తిరుక్కోండి, మాకేముంది, తిరుక్కోమను తిరిగారు మీరు, మేము ఎక్కడ ఆంక్షలు పెట్టలేదే. ఈరోజు మీరు జనాలు చూసి భయపడి ఆంక్షలు పెడతారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, మీరు ఎంత కట్టడి చేసినా, బాల్ని గోడకు కొడితే ఎంత గట్టి కొడితే ఎంత గట్టిగా వెనక్కి వస్తుందో, అదేవిధంగా మీరు జనాల యొక్క తాటిని ఎంత తొక్కాలనుకుంటే అంత విజృంభించి వస్తారు జనాలు. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు జరుపుతుందో, మనం వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వెళ్ళాలి అని వస్తున్నారు. చూశారు మీరు, మరి పల్నాడులో ఎంతవరకు చూశారు, పొదిల్లో చూశారు, మొన్నటికి మొన్న బంగారుపాలెంలో చూశారు, రేపు నెల్లూరులో కూడా చూడబోతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజా ఒప్పిన వస్తుంది. మీరేమి పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా వస్తారు. మేమేం మొబిలైజేషన్ చేయట్లేదు, మేము ఎవరిని రమ్మట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున ఉదయం 10 గంటలకి నెల్లూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు. మరి ఏదైతే అక్రమ అరెస్టులో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారో ఆ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించబోతున్నారు. ఏదైతే సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేశారో మరి వారిని కూడా పరామర్శించడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోబోతున్నారు. ఈ 2 కార్యక్రమాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా, యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మనతో పాటు ఎమ్మెల్సీ మురళి గారు కూడా ఉన్నారు. సార్, ఎలా చూడాలి? అంటే ఈ రిస్ట్రిక్షన్స్ చూస్తుంటే ఏదో రేషన్ కార్డులో 4 పేర్లు ఉంటే 40 కేజీలు బియ్యం తీసుకోవాలి, లేదా తిరుమల దర్శనానికి వెళ్తే 6 మందిని మాత్రమే వేపి బ్రేక్ అనుమతిస్తాం అనే విధానాన్ని తలపిస్తుంది అంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? విస్ఫోటం జరిగినప్పుడు ఏ కెమిస్ట్రీ కూడా ఆపలేదు విస్ఫోటాన్ని. జన విస్ఫోటం జరగబోతుంది రేపు. జనం స్వచ్ఛందంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఆయనకు అన్యాయం జరిగింది, ఊహల్లో కూడా లేదు ఆయనకు అన్యాయం జరుగుతుంది, ఆయనకు అన్యాయం జరిగింది అని ప్రేమ ఎక్కువైపోయింది. ఆ ప్రేమని బ్రేక్ చేయాలంటే ఎవరి తరం కాదు. కాబట్టి మా సోదరులు సంజీవన్ చెప్పినట్టుగా బాధ్యతగా వస్తున్నారు. రేపు
మన ప్రీతం నాయకుడిని చూడాలి, ఆయన కళ్ళారా చూసుకోవాలని స్వచ్ఛందంగా బాధ్యతతో వస్తున్నారు. వీళ్ళ ఆంక్షలు చూస్తే బాధేస్తుంది. నేను చరిత్ర చదువుకున్న విద్యార్థిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను హిస్టరీలో. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో కూడా ఇంత అరాచకము, ఇంత ఆంక్షలు కనబడడం లేదు మనకు. ఈ పోలీస్ అనేది ఆంధ్ర పోలీస్ బ్రిటిష్ కంటే మించిపోవాలని కొంతమంది, అందరిని మనం అనలేము, కొంతమంది ఉత్సాహం చూపించడం అంటే రేపు భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసేటంతా చూస్తుంటే రేపు మా మీద కూడా, జగనన్న మీద కూడా చాలా పద్ధతిగా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏమని రెచ్చగొట్టారు? ఉదాహరణ గతంలోకి పోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అన్నారు. అరెస్ట్ అయిన తర్వాత ఎంత డిసిప్లైన్గా ఉన్నది రాష్ట్రం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అన్నప్పుడు అర్థం కాలేదా? ఈరోజు ఒకరిని అన్యాయంగా, అకారణంగా, ఎలాంటి నిరాధారం లేకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానంతో పాటు చూస్తున్నారు ప్రజలంతా కూడా. అతను బెయిల్ రాకుండా మరి అనేక కేసులు పెట్టారు. ఒకటే వస్తే మరి ఇంకో పీటీ వారెంట్ పెట్టడం, బెయిల్ రాకుండా చేయడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన చూడడానికి అవకాశం వస్తే 2-3 దప్పాలు అవి లేవు ఇవి లేవు అని బ్రేక్ చేశారు. వాళ్ళ దుర్బుద్ధి అంతా గమనిస్తున్నారు. మరి ఈరోజు తప్పలేదు, వస్తున్నారు. కాబట్టి ఎక్కువ ఇంకా జనాలు ఏమైపోయిందంటే ఎక్కువ బాధ్యత పెరిగిపోయింది. ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంకా రావాలని వీళ్ళు మా సోదరులు చెప్పినట్టుగా యాక్షన్ రియాక్షన్, బంతిని ఎంత బలం కొడితే అంత పైకి ఎగురుతుంది. మీరేమో ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొంటారు, వాళ్ళని పిలవాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆంక్షల్ని ఏమాత్రం లెక్క చేయరంటున్నారు. అయితే అలా లెక్క చేయకుండా కనుక వస్తే వారిపైన కూడా కేసులు మోపుతామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మేము అందరం కూడా, మేము నాయకులం కాదు, చిన్నపాటి మా కార్యకర్తలు కూడా ధైర్యంగా చెప్పేస్తున్నారు. మొన్న మా మీటింగ్లన్నీ జరిగాయి. మేము కార్యకర్తలు మాట్లాడమంటే ఓపెన్గా మైక్ తీసుకొని ఏం చేస్తాం, మేము రెడీగా ఉన్నాం, కేసులు 2-3 నెలలు మళ్ళీ వస్తాం కదా అని రెడీ అయిపోయినారు మెంటల్గా. వీళ్ళు చేసే చేష్టాలన్నీ చూసిన తర్వాత, వ్యవహారాలన్నీ చూసిన తర్వాత వాలంటీర్కి చిన్నపాటి కార్యకర్తలు కూడా అయిపోయినారు. మా నాయకుల విషయం ఏమని మేము ఎప్పుడో తెగించున్నాం, చూస్తున్నా అన్యాయము, రెడీ అంటున్నాం, కేసులు పెట్టమని స్వాగతిస్తున్నాం, మీటింగ్లోనే చెప్తున్నాం, రండి కేసులు మాకు పెట్టండి, ఏముంటాయో చూసుకొని పెట్టుకోండి, మీకేమీ ఆధారాల అవసరం లేదు కదా, నిరాధారాలతోనే కదా, మేము రెడీగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు, తాటాకు చెప్పులకు భయపడే ప్రశ్నే లేదు. అది విషయం. కాబట్టి రేపు జన విస్ఫోటం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే కెమిస్ట్రీ దగ్గర లేదు. అదే విషయం. అట్లా జరగాలంటే మరి రాష్ట్రంలో ఉండే పోలీసులు అంతా తెచ్చి ఇక్కడ పెట్టా కూడా జరిగే పని కాదనేది స్పష్టం చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద రేపు ఏదైతే పోలీసు విధిస్తున్నటువంటి ఆంక్షలకి తాము నాయకులము ఏనాటి నుంచో భయపడడం మానేశాము, ఇంకా ప్రజల విషయానికి వస్తే వాళ్ళు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అక్రమంగా విధిస్తున్నటువంటి ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య బద్ధకానికి నిజంగా ఇది వ్యతిరేకమైనటువంటి చర్యగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.